తూర్పు, దక్షిణము, పడమర అండ్ ఉత్తరం. సో 4 దిక్కులకు సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ తూర్పు దక్షిణం కలిసే మధ్యలో ఆగ్నేయము, మళ్ళీ ఈ కార్నర్లో నైరుతి, వాయువ్యము, ఈశాన్యం. క్లియర్? సరే, ఇప్పుడు ప్లాన్లో మనం అబ్జర్వ్ చేస్తే మన ఇంటిని మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఒక 9 భాగాలుగా డివైడ్ చేయండి. ఒక 9 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఇలా 9 పార్ట్స్గా డివైడ్ చేయండి. 9 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు 100% మన ప్రధాన ద్వారం ఎక్కడ రావాలంటే ఈ సెంటర్లో డోర్ పెట్టేసుకోవచ్చు సింపుల్గా. ఓకేనా? సరే, ఇది ఎంత స్థలమో అని ఒక ఎగ్జాంపుల్ అడిగితే ఎగ్జాంపుల్ చూడండి, ఒక 40 అనుకోండి, ఒక 60 అనుకోండి. సార్ మీరు చిన్న స్థలానికి మరి చెప్పకపోతే ఎట్లా సార్? సార్ ఇది ఇందులోనే నేను చిన్న స్థలం గురించి చెప్తాను, పెద్ద స్థలం గురించి చెప్తాను, రెండూ చెప్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ఓకేనా? సరే, ఇప్పుడు మెయిన్ డోర్ అండ్ 2 విండోస్, ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో, మళ్ళీ మెయిన్ డోర్ పక్కనే ఇటు ఒక విండో, ఇటు ఒక విండో. సో ఈ విధంగా పెట్టేసుకున్నాం. రైట్. అదే విధంగా పడమరలో కూడా ఒక 2 విండోస్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయితే నార్త్ ఈస్ట్ లో ఒక రూమ్ ఉంది. ఇది స్పెషల్లీ ఫర్ పూజా రూమ్.